ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం మరే మాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వవిధాలా వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడి ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు. గుడి తలుపులు తెరచిరి మన కొరకు, గుడి తలుపులు తెరవాలి మనము. గుడి తలుపులు తెరచిరి మన కొరకు, గుడి తలుపులు తెరవాలి మనము. మలినములేని మనసులతో, మాటల మల్లెల మాలలతో అరుదించెదము అమరుని చెంతకు. ఆరాధనకు ఈ వేళ, ఆరాధనకు ఈ వేళ. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడి ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ అన్నపురెడ్డి బాలరెడ్డి, శ్రీమతి ఫ్రాన్సిస్కా గార్ల కుమారుడు అన్నపురెడ్డి ప్రణయ్ దీపురెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ అన్నపురెడ్డి బాలరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం యలమంచలి విచారణ. కీర్తిశేషులు దిగుమర్తి రాయప్ప, దిగుమర్తి అంతోనిరాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దిగుమర్తి సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మమత విజయ్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు,
అనుకున్న తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జోస్ఫిన్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు శ్రీమతి జోసెఫ్ అన్నమ్మ, విక్టర్ చార్లెస్, అంటోనీ అరుల్ రాబర్ట్ సేవియర్, క్రిస్టియన్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. అరుల్ గారి కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని, రోహిత్, రోషిని, లిసి దివ్య తలంపులు నెరవేరాలని తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ప్రభు యేసునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు మనతో ఈరోజు పలుకుతూ ఉన్నారు. మీకు ఈ లోకములో సమస్యలు, కష్టములు సంభవిస్తాయి. అయినప్పటికీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని పలుకుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణంను జయించినటువంటి ఈ పాస్కా కాలంలో మనం చివరి వారానికి చేరుకొని ఉన్నాం. వచ్చే ఆదివారము పవిత్ర ఆత్మ పండుగకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు విశ్వాసులపై చేతులు చాచి ప్రార్థించగా పవిత్ర ఆత్మ వారిపై దిగివచ్చి వారికి శక్తిని వసగింది. వారు పలు భాషల్లో మాట్లాడగలిగారు. ఆ ఆత్మశక్తి ద్వారా వారు ప్రభు యొక్క శిష్యులుగా ఈ లోకములో ధైర్యంగా జీవించి ఆయనకు సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు. మరి అటువంటిది మనందరం కూడా కాంక్షించి ఈ వారమంతా ప్రత్యేక విధముగా పవిత్ర ఆత్మ వరాల కోసం మనము ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సొంత శక్తి ద్వారా మనము ఏదిని సాధించలేం. దేవుని యొక్క కృప, ఆత్మ సహాయము మనకు నిత్యము అవసరము. దానికి అధికముగా ప్రార్థన చేయాలి. ఈరోజు మనము దైవ భక్తురాలు, ప్రభు సేవకురాలుగా ఎంచబడినటువంటి ఈ యొక్క జ్ఞానమ్మ గారిని మనము ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆమె యొక్క ప్రార్థనా జీవితం కూడా చాలా గొప్పది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ప్రభు ఇచ్చినటువంటి శక్తి ద్వారానే ఆమె తను తలపెట్టినటువంటి సేవా కార్యక్రమాలు చేయగలిగింది. అటువంటి విధముగా మరి ప్రభువు నందు భక్తి విశ్వాసములు, ప్రార్థనను అచంచలముగా ఆమె చేసినటువంటి విధానాలని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయటకు ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపలను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆత్మశక్తిని మాకు దయచేయమని నిన్ను ప్రార్థించుచున్నాము.
పవిత్రాత్మవర సహాయమున నీ సంకల్పమును మా మనసులలో నిలుపుకొని విశ్వాసపాత్రముగాను పట్టుదలతోనూ భక్తివంతమైన జీవిత విధానములను ద్వారా దాన్ని వెల్లడించినట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా? మొదటి పట్టణము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. అపోల్లో కొరింథులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫెసు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడను విషయమును మేము విననైనలేదు అని పలికిరి. అటులైన ఎట్టి బాప్టిజమును మీరు పొందితిరి అని పౌలు వార్లను అడగగా, యోహాను బాప్టిజము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బాప్టిజమును వసగెను అని పలికెను. వారు అది విని యేసు ప్రభు పేరిట జ్ఞానస్నానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింప నారంభించెను. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థన మందిరంలోనికి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గురించి వారికి నమ్మకమును కలిగింప ప్రయత్నించుచు ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ లోకంలోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెల్లాచెదురగుదురుగాక, ఆయనను ద్వేషించువారు పారిపోదురుగాక, ఆయన వారిని పొగను వలె చెదరగొట్టునుగాక. నిప్పు ఎదుట మైనము వలె దేవుని ఎదుట దుష్టులు కరిగిపోదురుగాక. అందరూ లోకంలోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. కానీ నీతిమంతులు దేవుని గాంచి సంతసింతురు, వారు మహా ఆనందము చెందురుగాక. ప్రభు మీద పాటలు పాడుడు, ఆయన నామమును కీర్తింపుడు. మేఘములపై స్వారీ చేయు దేవునికి మార్గము సిద్ధము చేయుడు. ఆయన పేరు ప్రభువు, ఆయనను జూచి సంతసింపుడు. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. పవిత్ర మందిరమున వసించు దేవుడు అనాథులకు తండ్రి, వితంతువులకు ఆదరువు. దేవుడు ఒంటరి వానికి ఇంటి నొసగును, బందీలను చెర నుండి విడిపించి వృద్ధిలోనికి తెచ్చును. అతని మీద తిరుగుబాటు చేయువారు మాత్రము మారుభూమిలో వసింపవలెను. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు.
హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడిప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము వచనములు 29 నుండి 33 వరకు. అందుకు యేసు శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టాంతములతోనూ కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడగ అవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాచెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కానీ నేను ఒంటరిగా లేను, ఏలయన తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకమున మీకు కష్టములు కలుగును, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని ప్రభు తన శిష్యులతో పలికిన వాక్యములను మనం ఆలకించాం. ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి సందేశమును ఒక చిన్న సంఘటన ద్వారా మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నా. ఒకసారి యుద్ధము చాలా భీకరముగా జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో అనేకులు గాయపడ్డారు. హాస్పిటల్స్ అన్నీ కూడా గాయపడినటువంటి వారితో నిండిపోయింది. ఇంకా ఒకసారి ఆ పరిస్థితిలో ఒక సైనికుడు తీవ్రముగా గాయపడుట వలన అతన్ని కూడా ఈ హాస్పిటల్లో చేర్చడానికి అవకాశం లేక ఒక చర్చికి తీసుకొని వచ్చారు. ఆ చర్చిలో కూడా ఇతర గాయపడినటువంటి అనేక రోగులని పెట్టారు. ఆ యొక్క చర్చి కూడా ఒక హాస్పిటల్ లాగా మారిపోయింది. ఎందుకనా యుద్ధము చాలా భీకరముగా జరుగుతూ ఉంది. బాంబుల వర్షాలతో అనేకులు గాయపడిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ సైనికుడి యొక్క పరిస్థితి
తుపాకీ గుండ్లు గుచ్చుకోవటం ద్వారా చాలా క్లిష్టతరముగా ఉన్నది. ఒక డాక్టర్ గారిని ఆయన కొరకు పిలిపించారు. డాక్టర్ గారిని పిలిపించినప్పుడు ఆయనకు వెంటనే ఆపరేషన్ చేయాలి, ఆ యొక్క తుపాకీ గుండ్లన్నీ తీసివేయాలి, లేకపోతే చాలా ప్రమాదం ఉన్నదని పలికాడు. మరి హాస్పిటల్ కాదు, కానీ దేవాలయంలో హాస్పిటల్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది, సౌకర్యాలు లేవు. మరి అతనికి మత్తు మందు ఇచ్చేటువంటి కూడా అవకాశం లేని పరిస్థితి. ఆ మందు ఇచ్చేటువంటి డాక్టర్ కూడా వారికి అందుబాటులో లేడు, కానీ ఆపరేషన్ వెంటనే చేయాలి. ఈ పరిస్థితిలో డాక్టర్ గారు అతన్ని రక్షించడానికి ఆపరేషన్ మొదలుపెట్టాడు. సైనికుడు చర్చిలో ఈ యొక్క చికిత్స పొందుతున్నటువంటి సమయంలో తన కళ్ళన్నీ కూడా తనకెదురుగా ఉన్నటువంటి యేసు ప్రభు, సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు మీద పెట్టాడు. ఆ సిలువనే చూస్తూ ఉన్నాడు. డాక్టర్ గారు ఒక్కొక్క తుపాకీ గుండును తన శరీరం నుండి బయటికి తీస్తున్నాడు. ఒక సమయంలో మరి డాక్టర్ గారు ఆ సైనికుని అడుగుతున్నాడు, నేను నీ శరీరాన్ని కోసి ఈ యొక్క తుపాకీ గుండ్లను తీస్తున్నప్పుడు నీకు చాలా నొప్పిగా ఉండవచ్చు కదా అన్నాడు. అప్పుడు సైనికుడు ఈ విధముగా జవాబు చెప్పాడు, డాక్టర్ గారు, నేను ఆ సిలువలో ఉన్నటువంటి ప్రభువుని చూస్తున్నంతసేపు నాకు ఏ నొప్పి కూడా తెలవటం లేదు. ఆ సిలువ నా ముందు ఉండగా ఆ ప్రభు పడినటువంటి ఒక బాధల్ని తలంచుతూ ఉంటే నేను పడినటువంటి ఒక బాధ ఏమాత్రం కూడా నాకు బాధగా లేదు, నొప్పిగా లేదు. నేను ఆ ప్రభుని చూసినంతసేపు ఎంతటి బాధనైనా ఓర్చుకోగలను అని చెప్పి ఆ యొక్క సైనికుడు పలికి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ప్రభు చెప్పినట్లుగా మనము ఈ లోకంలో కష్టముల పాలవుదము. అది వాస్తవం. కష్టాలు లేని జీవితము లేదు, బాధలు లేనటువంటి జీవితము ఈ లోకంలో ఎవరికీ లేదు. అందరము ఏదో ఒక రకమైనటువంటి ఒత్తులను, బాధలను, సమస్యలను, కష్టములను ఎదుర్కొంటూనే ఉంటాం. అది మానసికమైన బాధ కావచ్చు, శారీరకమైనటువంటి బాధ కావచ్చు, ఇంకా వేరే ఇతరమైనటువంటి బాధ కావచ్చు. ఏదో ఒక రకమైనటువంటిది ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనము వాటి నుండి ఏ విధముగా జీవించాలి, ఆ యొక్క బాధల్లో కూడా మనము ప్రభునందు ఏ విధముగా శాంతంగా, ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ సైనికుడు మాదిరిగా మనము కూడా ఆ నొప్పుల్ని మరిచిపోయి ప్రభు మీద దృష్టి పెట్టి జీవించాలనేది ఈరోజు మనకి ప్రభు తెలియచేస్తున్నాడు. ధైర్యమును వహింపుడు, నేను లోకమును జయించితిని. అటువంటి ప్రభు మనకు ధైర్యం ఇస్తూ ఉండగా, అభయం ఇస్తూ ఉండగా, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడనేటువంటి నమ్మకము మన హృదయములో మనం కుదుర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పలికి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, నేను సదా మీతో ఉందును అని అభయమిచ్చాడు. అటువంటి యొక్క ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా స్మరించుకోవాలి. ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనము మన జీవితాల్ని గడపాలి. ఇది ఈ యొక్క విధానంలో మనం చూసినట్లయితే చాలా గొప్ప విషయము. ఏమిటనగా, ప్రభుతో మనం సన్నిహితులుగా జీవించినంత కాలము ఈ లోకంలో వచ్చేటువంటి ఆటుపోట్లు, సమస్యలు, కష్టాలు ఏది కూడా మనల్ని బాధించవు అన్నటువంటి ఒక సత్యము మనం గ్రహించాలి. శిష్యులకి అదే ప్రభువు నేర్పించారు. ప్రభు అన్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో,
నేను మీకు శాంతిని వసగుచున్నాను, నేను లోకం వలె శాంతిని వసగటం లేదు అని చెప్పి పలికి ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి శాంతి సమస్యలు లేనటువంటి శాంతి కాదు, సమస్యల్లో కూడా శాంతియుతముగా జీవించేటువంటి, తొనకగా బెదరక ఉండేటువంటి ఒక జీవన విధానం. ఎందుకనగా అది ఆయన ద్వారానే మనం పొందగలం. అది ఆయన మనకిచ్చేటువంటి ఆ శాంతి అనేటువంటి వరం మన జీవితంలో, మన హృదయంలో మనం నిలబెట్టుకోవాలని ఈరోజు మనము గ్రహించాలి. ఎంతగా ప్రభు యొక్క ధ్యాసలో, ప్రభు యొక్క సన్నిధిలో మనం జీవిస్తామో మన యొక్క హృదయాలు అంత నెమ్మదిగా ఉంటాయి. ప్రభు మరొక చోట కూడా పలికి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ప్రభు అన్నటువంటి మాట అనేక మార్లు మనం విని ఉంటాం. భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని వసగెదను అని చెప్పి పలికి ఉన్నాడు. మరి మన కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో మనం ఎటు వెళ్తాం అంటే ప్రభు దగ్గరికి రావాలి. మనము ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని అలవరుచుకోవాలని ప్రభు మనకి ఈరోజు ఈ యొక్క వాక్యాల ద్వారా పిలుపునిస్తున్నాడు. సమస్య లేనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇస్తారని కాదు, సమస్యలు ఉన్నటువంటి జీవితమే, కానీ ఆ సమస్యల్ని మనం భరించుకొని ఎదుర్కొని ముందుకు సాగేటువంటి శక్తి ప్రభు మనకిస్తాడు. ఎంత మేరకైతే మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తామో, ఆయన మీద మన జీవితాలు నిర్మించుకుంటామో, ప్రార్థనలో ఆయనతో మనం ఏకమై ఉంటామో అంతగా మనకు ఆ శక్తి లభిస్తుందని చెప్పి ప్రభు ఈ వాక్యాల ద్వారా మరి మనకు తెలియచేస్తున్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనములో పేతురు గారు తెలియచేశారు. మీ భారములను ప్రభు మీద మోపుడు, మీ విచారములను ప్రభు మీద మోపుడు అంటున్నాడు. మనకి ఏదైతే బాధగా ఉందో, ఏదైతే విచారముగా ఉన్నదో, ఏదైతే సమస్యగా ఉందో అవన్నీ కూడా ప్రభు మీద ఇస్తే మన జీవితాలు ఎంత తేలికగా అవుతాయి. మరి ఎంతగా మనము ప్రభు దగ్గరికి రావాలి, ప్రార్థనలో ప్రభుతో ఏకమై ఉండాలి. అప్పుడే మన జీవితాలు చాలా గొప్పగా మారుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని ప్రేమలో జీవిస్తున్నటువంటి కుటుంబము ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యముగా ఎదుర్కొనగలదు. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉన్నటువంటి కుటుంబం, ప్రార్థించేటువంటి కుటుంబం ఎన్ని సమస్యలు వచ్చినా నిలకడగా ఉండగలదని చెప్పి మనకు ఈరోజు ప్రభు వాక్యం ద్వారా అర్థమవుతుంది. అదే కాకుండా దేవుడు మనకు తోడుంటే ఈ సమస్యలు, మనకు వచ్చే సమస్యలు ఒక లెక్కనా అనేటువంటి ఒక విషయం కూడా వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. ఈరోజు మనము ప్రత్యేక విధముగా ఈ యొక్క దైవ భక్తురాలు, మరి ముఖ్యముగా ప్రభు సేవకురాలైన ఈ జ్ఞానమ్మ గారిని గురించి మనము ధ్యానిస్తున్నాం. ఆమె ఆ ప్రభుని అంటిపెట్టుకొని జీవించింది. ప్రార్థన పట్ల చాలా మక్కువగా ఆమె జీవించింది. ప్రభువునే ఆమె ఎక్కువగా ఆశ్రయించింది. ఎప్పుడప్పుడు ప్రతిరోజు దివ్య బలి పూజ పాలు పంచుకొని ప్రభు యొక్క శరీరాన్ని భుజించి ప్రభుని తనలో లోకొని ఆయనిచ్చేటువంటి శక్తి ద్వారా తన సేవా కార్యక్రమాలు చేసింది. అందుకొరకే ఆ కిలచేరన్నటువంటి ప్రాంతంలో ఆమె వెళ్ళి అక్కడ స్థిరపడి, అక్కడ విశ్వాసులు ఉన్నారు, అక్కడ ఒక దేవాలయం ఉంది, అక్కడ గురువు ఉన్నారు, ప్రతిరోజు పూజ లభిస్తుంది, ప్రార్థనలు ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆమె తన సేవను అక్కడ ప్రారంభించింది. ఈ విధముగా మరి ఆమె యొక్క ఆదర్శములు మనము కూడా మనకు ఉండేటువంటి సమస్యలన్నింటిలో ప్రభుని ఆశ్రయించాలి, ప్రభు మీద ఆధారపడి జీవించాలి, ప్రభు ప్రేమలో మనము ఆయనతో ఐక్యమై ఉండాలి. అప్పుడు ప్రతి సమస్య, ప్రతి ఒక్క బాధ మన నుండి వీడిపోయి దేవుడిచ్చేటువంటి శాంతితో, సమాధానంతో మనం ఈ లోకంలో ముందుకు సాగుతాం. ఈ మేరకు దేవుడు మనల్ని బలపరచాలని, ప్రార్థన శక్తిని మనకు కూడా ఇచ్చి ఆయన ప్రార్థనలో ఎల్లప్పుడూ నిలకడగా ఉండే విధముగా ఆశీర్వదించమని ప్రార్థనలు చేసుకుంటాం.
అర్పింతును, నా చిన్ని హృదయాన్ని అర్పింతును, నా పేద కానుక అర్పింతును, అర్పింతును దేవా అర్పింతును, నా చిన్ని హృదయాన్ని అర్పింతును, నా పేద కానుక అర్పింతును. పరసములతో ఈ దీన బలిలో అర్పింతును దేవా అర్పింతును, ఈ పరసములతో ఈ దీన బలిలో అర్పింతును దేవా అర్పింతును, నాకున్నదంతా నీ చింతనంతో నాదన్నదంతా అర్పింతును, 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 అర్పింతును దేవ సమర్పింతును, అర్పింతును, అర్పింతును, అర్పింతును దేవ సమర్పింతును, అర్పింతును దేవ అర్పింతును, నా చిన్ని హృదయాన్ని అర్పింతును, నా పేద కానుక అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, దోషరహితమైన ఈ దివ్య బలి మమ్ము శుద్ధి చేయునుగాక. ఈ బలి ఫలితముగా స్వర్గము నుండి దైవానుగ్రహ బలము మాకు లభించి మా మనసులను ప్రభావితం చేసి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలయన మహిమాన్వితుడైన రాజును, పాప మరణముల విజేతనైన యేసు ప్రభు దూతలు వింతతో చూచుచుండగా స్వర్గమునకు ఆరోహణము చేసెను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచంపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సు అయిన అతడు మమ్మ విడనాడి పోలేదు. కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగములైన మమ్ము కూడా చేర్చుట కొరకు మాలో ఆ జీవితం పట్ల దృఢనమ్మకమును కలిగించుటకును అతడు ఆ విధముగా చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానం చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించున్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలెగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మనము ప్రార్థనా శక్తి ద్వారానే ఈ లోకంలోని ఈతి బాధలను జయించుకొని మనము చివరికి చేరుకోగలం. అటువంటి ఒక ప్రార్థనా శక్తిని మనకు దయచేయమని ఆ పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరం సప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో గుణరారి దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో గుణరారి దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా.
జనమా సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి, దుష్టచేతుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపము నుండుమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు వరప్రసాదములతో నింపబడిన వారు తమ పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన జీవితంను జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పూజనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలు నీవు తరించితివి. వందనముల్ శ్వేతములమ్మా నడిచేదం పదములు. వందనముల్ శ్వేతములమ్మా నడిచేదం పదములు. మానవ సేవను మరువము, ప్రాణము కన్నా పదిలము. మానవ సేవను మరువము, ప్రాణము కన్నా పదిలము. సన్నిధిన్ కూడి సంతసం పాడి అనుదినం పొగడెదము. సన్నిధిన్ కూడి సంతసం పాడి అనుదినం పొగడెదము. పూజనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పూజనని జ్ఞానమ్మా ఆదర్శం
వారిని వీక్షించి వారి సేవలు నీవు తరించితివి. వందనముల్ శతములమా నడిచేదం పదములో. వందనముల్ శతములమా నడిచేదం పదములో. సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ, దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఏ ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల, ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 95784 95457. ఈమెయిల్ saintans1958@gmail.com.